కోఆర్డినేషన్తో జిల్లా విద్యాశాఖను ముందు పథంలో నడుపుతున్న మా జిల్లా వివిధ డిపార్ట్మెంట్లు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ మరియు యూనియన్ నాయకులకు, ఎంఈఓలకు, హెడ్ మాస్టర్లకు మరొకసారి సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు. ఇప్పుడు జ్యోతి ప్రజా కార్యక్రమం ఉంటుంది. అందరూ వేదికపై ఉన్న పెద్దలు పాల్గొనాల్సిందిగా. దీపం దాస్వామి దేవేశ రక్షమాం భక్తవత్సల శుభం కరోతు కళ్యాణమారోగ్యం ధన సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన. ఎగ్జామ్స్ రాయబోతున్నారు. హెడ్ మాస్టర్లకు సూచనలు, సలహాలు, మీ సూచనలతో ప్రగతి పదంలో జిల్లాను ముందుకు తీసుకెళ్తాం సార్. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో విద్యాశాఖ పైన ఒక ముఖ్యమంత్రి విద్యాశాఖను తన దగ్గర ఉంచుకొని ఇన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించడం అంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాం. ఫలితాలు ఎక్కువ రావడానికి ప్రయత్నం చేస్తాం సార్. మీ అడ్వైస్ కూడా స్వీకరిస్తాం. డిఓ గారు రిపోర్ట్ అందించాల్సిందిగా కోరుతాము.
ఇలా త్రిపాఠి మేడం గారు, అడిషనల్ కలెక్టర్ సార్. ఈరోజు సావిత్రిబాయి పూలే 195 సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలను ఎదుర్కోలను స్థాపించి దళితులకు, బలహీన వర్గాల వారికి, మహిళలకు ముఖ్యంగా విద్య అందేటట్లు ఆనాడే ప్రయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె అంత కఠిన పరిస్థితుల్లో కూడా మహిళలకు విద్యను అందించాలనేటటువంటి కఠోర దీక్షతోని విద్యను అందించడం జరిగింది. పాఠశాలలను సాధించి ప్రస్తుతం మహిళలందరూ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కంప్లీట్ చేసుకునేటట్లు మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా హై స్కూల్ వరకు కొంత విద్యార్థులందరూ కూడా పాఠశాలలో ఉంటున్నారు. హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ కానీ, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి, డిగ్రీ నుంచి పీజీకి వచ్చే వాళ్ళకి ఆ పర్సెంటేజ్ అనేటటువంటిది బాగా తగ్గిపోతుంటుంది. దాదాపుగా ఒక 30 to 35% వరకు మాత్రమే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్ కూడా వాళ్ళ ఆశయం ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆశయం సాధించేంత వరకు కూడా వాళ్ళకు విద్యను అందించడానికి కోసము ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టింది. బాలికలకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లోపల వాళ్ళందరంగా చేసుకొని మనము చక్కటి ప్రణాళికలను రూపొందించుకొని ఈ సంవత్సరము 100% పిల్లలను పాస్ అవ్వడం కోసం ప్రయత్నం చేద్దాము. దాని కొరకు ఈ సంవత్సరం కూడా జనవరి 22 నుంచి 2 గ్రాండ్ టెస్టులు, ఒక ప్రిఫైనల్ను ప్లాన్ చేయడం అనేటటువంటి జరిగింది. మా హెడ్ మాస్టర్స్ అందరూ కూడా టైం టు టైం రివ్యూ చేస్తూ సిలబస్ను జనవరి 10th లోపల మ్యాక్సిమం పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేశారు. కొంత డిసెంబర్ లోపల ఎలక్షన్స్ ఉండడం వలన కొన్ని వర్కింగ్ డేస్ లోపల ఇబ్బంది వచ్చింది. నాడు స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత ఆ 17th to 25th వరకు కూడా టీచర్స్కు ఎక్స్ట్రా పీరియడ్స్ ఇచ్చి అందరూ కూడా వాళ్ళ సిలబస్ను ఇమీడియట్గా కంప్లీట్ చేసేటట్లు చూడాలి. మనం జనవరి లాస్ట్ వీక్లో నుంచి మనం గ్రాండ్ టెస్ట్ అనేటటువంటిది పెట్టుకోబోతున్నాము. ఈ గ్రాండ్ టెస్టులు మరియు ప్రీ ఫైనల్ టెస్టులు రాసే లోపల పిల్లలందరికీ కూడా 100% కాన్ఫిడెన్స్ అనేటటువంటిది రావాలి. ఖచ్చితంగా మేము 100% పాస్ అవుతామనేటటువంటి కాన్ఫిడెన్స్ రావాలి. పిల్లలకు గ్రాండ్ టెస్ట్ వాళ్ళు పెట్టింది ఏ రోజు టెస్ట్ పెట్టిన తర్వాత అదే రోజు ప్రోగ్రెస్ ఏ విధంగా ఉన్నారనేటటువంటిది అడాప్టెడ్ టీచర్ రివ్యూ చేస్తూ ఉండాలి. అడాప్టెడ్ టీచరు డైలీ సాయంత్రం కాల్ చేయాలి, మార్నింగ్ కాల్ చేయాలి. మార్నింగ్ వేకప్ కాల్ చేస్తూ పిల్లవాడిని మార్నింగ్ 5 o'clock నిద్రలేసి మనము ఇచ్చినటువంటి సబ్జెక్ట్లో ఇచ్చినటువంటి ఏవైతే అసైన్మెంట్స్ కానీ, హోంవర్క్స్ కానీ, టాస్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివేటట్లు అడాప్టెడ్ టీచర్ డైలీ ట్రాకింగ్ అనేటటువంటి చేస్తూ ఉండాలి. ఈవినింగ్ కూడా కంపల్సరీ 8 o'clock కాల్ చేసి 7 to 8 మధ్యన కాల్ చేసి హెడ్ మాస్టర్స్కు, వాళ్ళ యొక్క పేరెంట్స్కు ఫోన్ చేసి పిల్లవాడు ఈవినింగ్ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక 1.5 hours చదివేటట్లు ట్రాకింగ్ అనేటటువంటిది చేయాలి. పిల్లలను ఈ విధంగా హెడ్ మాస్టర్స్ మానిటర్ చేస్తారు. అడాప్టెడ్ టీచర్స్ కూడా ప్రతి స్టూడెంట్ పైన కూడా ఫోకస్ చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది. తర్వాత మనము ఫిబ్రవరి నుంచి కూడా మనము స్నాక్స్ కూడా గవర్నమెంట్ ప్రొవిజన్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. గత సంవత్సరం కొంత ముందే ఇవ్వడం జరిగింది, ఈ సంవత్సరం కొంత లేట్ ఇచ్చినా కానీ ఈ మధ్యన పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యన పీరియడ్లో కూడా హెడ్ మాస్టర్స్ కొంత ప్రయత్నం చేసి లోకల్లో ఉన్నటువంటి సర్పంచ్లను కానీ, లోకల్లో ఉన్నటువంటి NGOs కానీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అవసరమైతే ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇవ్వడం కోసము ప్రయత్నం చేసి పిల్లలందరూ కూడా మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5-6 వరకు 5:36 వరకు పాఠశాల లోపల ఉంచి పిల్లలందరినూ చదివించడం కోసం ప్రయత్నం చేయండి. అయితే ఈ సంవత్సరం అదృష్టం ఏంటంటే ఎగ్జామినేషన్కు మధ్యన గ్యాప్ అనేటటువంటిది వచ్చింది. ఒక 3-4 days గ్యాప్ అనేటటువంటిది ఉంది. కాబట్టి ఆ గ్యాప్ పీరియడ్లో కూడా ప్రతి పిల్లవాడు కూడా స్కూల్కు రావాలి. ప్రతి పిల్లవాడు స్కూల్కు పిలిపించుకోవాలి. ఎవరైతే C grade పిల్లలు ఉన్నారో వాళ్ళు పాస్ అయ్యేటట్లు వాళ్ళకు లిమిటెడ్ సిలబస్ను ఖచ్చితంగా చదివించాలి.
ఆ లిమిటెడ్ సిలబస్ను చదివించినట్లయితే అవి మనకు అభ్యాస దీపికలు సప్లై చేయడం జరిగింది. ప్రభుత్వం అన్ని సబ్జెక్టులకు ఆప్షనల్స్ ప్లస్ లాంగ్వేజెస్ అన్ని సబ్జెక్టులకు కూడా అభ్యాస దీపికలు ఇచ్చినాము. ఆ అభ్యాస దీపికలో ఉన్నటువంటి అన్ని అంశాలు కాకుండా కానీ లాస్ట్ 5 yearsలో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ మోడల్స్ను దృష్టిలో పెట్టుకొని లాస్ట్ 5 yearsలో వచ్చినటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ను సబ్జెక్ట్ టీచర్ ఐడెంటిఫై చేసి ఆ లిమిటెడ్ సిలబస్ను సి గ్రేడ్ పిల్లలతో చదివించాలి. తర్వాత ఏ అండ్ బి గ్రేడ్ పిల్లలు ఖచ్చితంగా మంచి మార్కులు వచ్చేయడం కోసము ప్రయత్నం టీచర్స్ సబ్జెక్ట్ టీచర్స్ చేసేటట్లు చూడాలి. అది హెడ్ మాస్టర్స్ యొక్క మానిటరింగ్ లోపల హెడ్ మాస్టర్స్ మానిటరింగ్ చేస్తూ మంచి పిల్లలకు ఆ సమయంను యూజ్ చేసుకొని మ్యాక్సిమం అవర్స్ వచ్చేటట్లు, తర్వాత సి గ్రేడ్ పిల్లలు 100% పాస్ అయ్యేటట్లు మీరందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. అయితే లాస్ట్ ఇయర్ మనకు దాదాపుగా 285 మంది స్టూడెంట్స్కు 550+ మార్క్స్ వచ్చినాయి. దానికి మేము అందరినీ అభినందన తీసుకున్నాం. ఈ 550+ మార్క్స్ రావడం వల్ల చాలామంది పిల్లలకు దాదాపుగా 298 స్టూడెంట్స్ మన డిస్ట్రిక్ట్ లోపల IIIT బాసార్ లోపల సెలక్షన్స్ వచ్చినాయి. దానికి మెయిన్ క్రెడిట్ మన హానరబుల్ సుదర్శన్ రెడ్డి గారికి దక్కుతుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సార్ ఇచ్చినటువంటి సూచనలు, సార్ ఇచ్చినటువంటి రివ్యూ వలన మనకు రికార్డు మనము సాధించడం జరిగింది. ఈ సంవత్సరము ఖచ్చితంగా మనం ఒక 500 మెంబర్ స్టూడెంట్స్ని మనం ఖచ్చితంగా IIITకి పంపేటట్లు ప్రయత్నం చేద్దామని ఆశిస్తున్నాను. అయితే ఇది మనకి గ్యాప్ పీరియడ్ మ్యాక్సిమంగా యూజ్ చేసుకున్నట్లయితే మోర్ మార్క్స్ రావడానికి పిల్లలకు అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఈ విధంగా ఎక్కువగా మనం లాస్ట్ ఇయర్ ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు మార్క్స్ని ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు ఎక్కువగా కొంత సైన్స్ సబ్జెక్ట్ లోపల ఫెయిల్యూర్స్ అనేటటువంటివి ఎక్కువ స్టూడెంట్స్ సైన్స్ సబ్జెక్ట్స్ లోపల ఫెయిల్యూర్స్ అనేటటువంటివి కనబడుతున్నాయి సైన్స్ అండ్ తెలుగు లోపల. కాబట్టి హెడ్ మాస్టర్స్ అందరూ కూడా మీరు మీ సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్లో ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉన్నాయనేటటువంటిది ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఆ సబ్జెక్ట్ లోపల ఇంకా అడిషనల్ క్లాసెస్ తీసుకోండి. టీచర్స్కి అడిషనల్ క్లాసెస్ ఇచ్చేసేసి ఖచ్చితంగా ఆ సిలబస్ ఆ సబ్జెక్ట్ లోపల ఇంకా ఏమైనా సిలబస్ కవర్ కానుంటే చెప్పేయండి, ఇంకేమైనా కాన్సెప్ట్స్ కవర్ కానుంటే అవి కంప్లీట్ చేపియండి. వాటిపైన ఇంకా రిపీటెడ్గా పిల్లలకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఆ సబ్జెక్ట్స్ లోపల కూడా రిజల్ట్స్ మంచిగా వచ్చేటట్లు చూడండి. ఈ సంవత్సరం మాత్రం మన యొక్క టార్గెట్ 100% అనేటటువంటిది మన టార్గెట్. సాధిస్తామా లేదా? 100% టార్గెట్ ప్రతి ఒక్క స్కూల్ యొక్క టార్గెట్ 100%గా పెట్టుకోవాలి. కాబట్టి గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ పీరియడ్లో చదివినా కానీ పిల్లలు పాస్ అయిపోతుంటారు. ఆ గ్యాప్ పీరియడ్లో 3-4 రోజులు కూడా సీరియస్గా పిల్లలు చదివించినా కానీ పిల్లలు 100% పిల్లలు పాస్ అయిపోతుంటారు. కాబట్టి మన యొక్క టార్గెట్ అనేటటువంటిది 100% రిజల్టే కాకుండా మనకు మార్క్స్ కూడా మంచి రావాలి. లాస్ట్ ఇయర్ 550 285 వచ్చినాయి, ఈసారి 500 స్టూడెంట్కు రావాలి. మంచి మార్క్స్ కూడా వచ్చేటట్ల ప్రయత్నం చేయండి. అభ్యాస దీపికలు యూజ్ చేసుకోండి. మన అదృష్టం ఏంటంటే మన ప్రతి హై స్కూల్లో కూడా దాదాపుగా 3 IFPs ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఉన్నాయి. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ సి గ్రేడ్ పిల్లలకు కానీ అవసరమైతే ఆ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ను యూజ్ చేయండి. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ను యూజ్ చేస్తూ మన మంచి వీడియోస్ ఉన్నాయి. ఏదైనా కాన్సెప్ట్ అండర్స్టాండ్ కాకుంటే మనకు LMS లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, ఖాన్ అకాడమీ లోపల వీడియోస్ ఉన్నాయి, తర్వాత ఫెడ్ సిమ్యులేషన్స్ ఉన్నాయి, ఫిజిక్స్ చెప్పినట్లయితే ఫెడ్ సిమ్యులేషన్స్ ఉన్నాయి. మీరు మ్యాథమెటిక్స్ టీచర్ అయినట్లయితే జియోజిబ్రాని యూజ్ చేసుకోవచ్చు, రోబో క్యాంపస్ని యూజ్ చేసుకోవచ్చు. ఏ కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ కాకుంటే మీరు ఆ కాన్సెప్ట్స్ను టీచర్స్ను ICT టూల్స్ను యూజ్ చేసుకొని పిల్లలకు ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తూ పిల్లలకు మంచి సపోర్ట్ ఇచ్చేటట్లు హెడ్ మాస్టర్స్ అందరూ ప్లాన్ చేస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా మన డిస్ట్రిక్ట్ లోపల మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోపల చాలా ఇనిషియేటివ్స్ ప్రభుత్వం ఈ సంవత్సరము స్టార్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. ప్రతి స్కూల్లో కూడా టీచర్స్తోని ఖాన్ అకాడమీతో అలయన్స్ అయ్యి మన 6th to 10th క్లాస్ పిల్లలందరికీ కూడా మనకు డిజిటల్ ఎడ్యుకేషన్ అందించడం అనేటటువంటి జరుగుతుంటుంది. తర్వాత 6th to 9th క్లాస్ పిల్లలకు డిజిటల్ ఇనిషియేటివ్స్ కింద మనము ప్రైవేట్ స్కూల్లో కూడా లేనటువంటి మన మ్యాక్సిమం ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా బోధన చేస్తలేరు. ఏమైనా ఢిల్లీ కొన్ని పబ్లిక్ స్కూళ్ళు తప్ప హైదరాబాద్లో కానీ కార్పొరేట్ మెట్రో సిటీస్లో కాకుండా మిగతా ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ మీద అంత అవేర్నెస్ లేదు.
కానీ దాని ఫ్యూచర్లో దాని యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కోడింగ్, తర్వాత డిజిటల్ డిజైన్, వీటన్ని సైబర్ సెక్యూరిటీ, ఈ అంశాలన్నిటిపైన ప్రతి మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా అవగాహన, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనకు సిలబస్లోనే ఫస్ట్ క్లాస్ నుంచే ఈ సంవత్సరము ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. 1st to 5th క్లాస్ ఏమో టెక్స్ట్ బుక్లోనే ఆ చాప్టర్స్ 1 or 2 చాప్టర్స్ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. 6th to 9th క్లాస్లోనేమో మనం స్పెషల్గా మాడ్యూల్స్ ఇచ్చి మన దగ్గర ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా ట్రైనింగ్స్ ఇచ్చి ఆ చాప్టర్స్ను మనము ప్రతి సబ్జెక్ట్ టీచర్స్తోని చెప్పడం అనేటటువంటి జరుగుతూ ఉంది సార్. ఈ విధంగా మనకు అకాడమిక్ లోపల చాలా ఇనిషియేషన్ అనేటటువంటిది ప్రభుత్వము ఈ సంవత్సరం తీసుకున్నది. ప్రభుత్వము టీచర్స్ అందరికీ ప్రమోషన్స్ ఇవ్వడము, తర్వాత ట్రాన్స్ఫర్స్ చేయడము, ప్రమోషన్స్ ఇవ్వడం వలన టీచర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ యొక్క ప్లేస్ లోపల చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మనము అకాడమిక్గా ఇంకా స్ట్రెంథెన్ చేస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మనము పిల్లలను తయారు చేసి మంచి మార్కులు సంపాదించి, మంచి మార్కులు కాకుండా స్కిల్, పిల్లల లోపల మంచి స్కిల్ డెవలప్ అయ్యేటట్లు మా టీచర్స్ ప్రయత్నం చేస్తున్నారు సార్. దానికి ప్రభుత్వానికి ముఖ్యంగా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ కంపేర్ గారు, హెచ్ఎం గారు చెప్పినట్లు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం లాగానే ప్రతి ఒక్క పరిపాలన అధికారి, ప్రతి ఒక్క కలెక్టర్కి విద్యాశాఖ మీద కావచ్చు, వైద్యం మీద కావచ్చు ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఈ శ్రద్ధ ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే. మీరు గత కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు, మనకి ఏదైతే డిఎంఎఫ్టి ఫండ్ కానివ్వండి, ఎస్డిఎఫ్లు కానివ్వండి, దాంట్లో ప్రత్యేకగా విద్యాశాఖకి ఒక శాతం కేటాయించాలి అనేది మన రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక జియో జారీ చేయడం జరిగింది. అది నిజంగా ఒక చరిత్రమైన స్టెప్. ఎందుకంటే ఎప్పుడు కూడా కలెక్టర్ దగ్గర ఉన్న ఎలాంటివి ఫండ్స్కి సిసి రోడ్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి, అది కానివ్వండి ఉండే, కానీ నిజంగా ఇవి అన్ని లోకల్ ఇష్యూస్ని పక్కన పెడుతూ విద్య మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ శాఖ ఒక ప్రత్యేక సిన్సియరిటీ, ఒక సీరియస్నెస్ చూపెట్టింది. అదే సీరియస్నెస్ క్రమంలో మీ అందరు కూడా శ్రద్ధతో పని చేస్తారనేది నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఎస్ఎస్సి విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, ఎస్ఎస్సి అంటే ఒక వాటర్ బ్లూ మూమెంట్. ఒక పిల్లవాళ్ళు, ఒక స్టూడెంట్ లైఫ్లో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక క్షణం. ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు ఏ వైపు పోతారు, IIIT బసరాకి పోతారు లేదా డ్రగ్స్ వైపు వెళ్తారు, ఈ సమయంలోనే డిసైడ్ అవుతుంది. అయినా డిసైడ్ చేసే హక్కు, ఆ డిసైడ్ చేసే బాధ్యత పేరెంట్స్ కంటే, ఇంట్లో ఉన్న వాళ్ళకంటే మీ మీద ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, డే బోర్డర్స్ కావచ్చు, వాళ్ళు ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతారు. సో దయచేసి మీరు చెప్పిన ఒక్కొక్క పదం వాళ్ళ మనసులో, వాళ్ళ సాఫ్ట్ మనసులో, వాళ్ళ మనసు అంటే ఒక మట్టి లాగా ఉంటుంది. మీరు ఏ షేప్ ఇచ్చినా వాళ్ళు ఆ వైపే వెళ్ళిపోతారు. సో దయచేసి కొన్ని మనకి ఆవేశాలు ఉంటాయి, భావోద్వేగంకి గురి అయ్యి మనం కొన్ని మాటలు చెప్తాము, బట్ దయచేసి నార్మల్ జాబ్ కంటే మీరు చేసిన అది ఒక సేవ. సో దయచేసి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పట్ల మీ అందరు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇందాక డిఓ గారి ప్రసంగంలో నాకు ఒక అభ్యంతరం ఉంది. దయచేసి సి గ్రేడ్ అనేది పదం వాడకండి. మీరు ఒక మంచి పిల్లవాడిని కూడా నువ్వు పిచ్చి అని 10 సారి, ఒక 100 సారి చెప్తే ఆయన పిచ్చి అనుకుంటారు. ఓకే, మీరు ఒక మంచి, ఒక్కొక్క సరే కొంచెం మీడియాకర్ అయిన పిల్లవాడిని నువ్వు గొప్ప నువ్వు బంగారం అని చెప్తే ఆయన ఫీల్ అవుతారు తప్పకుండా, నేను ఇలా అవ్వాలి అని. నేను స్టార్టింగ్లో తెలుగు నేర్చుకునేటప్పుడు, సార్ విత్ యువర్ పర్మిషన్ ఒక పర్సనల్ ఇష్యూ చెప్దాం అనుకుంటున్నాను. నేను 3 టీచర్స్ మార్చేశాను. సో నా ఫస్ట్ 2 టీచర్స్ అప్పుడు నేను ఖమ్మం జిల్లాలో పనిచేశాను. చేసేటప్పుడు నాతో చాలా మంది ఇక్కడ పనిచేసిన వాళ్ళు కూడా అప్పుడు ఉన్నారు. అప్పుడు ఉన్న తెలుగులో ఇప్పుడు ఉన్న తెలుగులో ఎంత కొంత మార్పు ఉంది భయ్ కాదా? సో ఫస్ట్ 2 టీచర్స్ మేడం థోడా దిక్కత్ హై ఆప్కో అంటే ఏదో మీరు చేయలేరు అని చెప్పేవాళ్ళు. సో ఓకే, నేను నేర్చుకుంటా, నేను కష్టపడతా. సరే, స్టార్టింగ్లో ఎవరికి మీ అందరికీ కూడా అంత హిందీ ఉర్దూ రాకపోవచ్చు, నేర్చుకోవాలి కదా. నేర్చుకునే క్రమంలో మాత్రం మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. అది ఒకటే నా కోరిక.
సో సి గ్రేడ్ అయినా సరే మీరు మీ ఇంటర్నల్ కన్సంప్షన్ లో మీరు మీ మధ్య మాట్లాడేటప్పుడు మీ రిపోర్ట్లు ఆ పదం వాడండి. అది మన అసెస్మెంట్ కోసమే, అది వాడాలి, దాంట్లో తప్పు ఏం లేదు. కానీ ఒక 100 మంది పిల్లల ముందు నువ్వు సి గ్రేడ్ బాబు, నువ్వు అక్కడ కూర్చోవాలి, నువ్వు క్లాస్ తర్వాత నాతో కలవాలి, సో అది ఆత్మవిశ్వాసంకి ఒక దెబ్బ తింటది అండి. సో దయచేసి అది ఒక తల్లిగా అండ్ యాజ్ అ ప్రీమెచ్యూర్ తెలుగు స్టూడెంట్ గా మీ అందరితో నాది ఒక రిక్వెస్ట్, దయచేసి సి గ్రేడ్ అనేది పదం వాడకండి. యూ కెన్ కాల్ దెమ్ బిగినర్స్ ఆర్ కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ పెట్టాల్సిన ఒక వర్గం ఉంది. అశోక్ గారు మీరు డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు, మీ తప్పు నేను అన్నట్టు. నేను అనేది ఏంటంటే అది మన కామన్ ప్యారలెన్స్ లో వాడే వర్డ్, పిల్లల ముందు మాత్రం మనం వాడకూడదు. ఓకే, తర్వాత మన కేజీబీవీ విషయానికి వస్తే మీ అందరికీ ఐడియా ఉండవచ్చు. మనకి మౌలిక సదుపాయాల విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కావచ్చు, దాదాపు 10,000 ఎప్పుడో చొప్పున ఏదైనా చిన్న చిన్న ఖర్చులు సామాన్లు కోసం మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. అది తప్పకుండా ప్రతి ఒక్క ఎస్ఓ దాన్ని ఖర్చు చేయాలి అమ్మ. ఓకే, అండ్ మన ఎంఈఓస్ తో కూడా నా రిక్వెస్ట్, మీరు ఎఫ్ఏసి అయినా ఏదైనా సరే మీరు విస్తృతంగా ఫీల్డ్ విజిట్ చేయాలి, అది తప్పదు. అదే విధంగా హెచ్ఎంస్ కూడా మీ దగ్గర ఆదర్శమ పాఠశాలలో కావాల్సిన విసిల్బాట్ కోరిక కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, దయచేసి ఆ ప్రతిపాదన మాకు ఇవ్వండి. మేము డిఎంఎఫ్టి అయినా ఏదో ఫండ్స్ అయినా చేస్తాం, బట్ అత్యవసరం ఉన్న వర్కే. అదేవిధంగా డిఓ గారు మన పిఎం శ్రీలో ఎక్స్పెండిచర్ కొంచెం తక్కువ ఉంది, దయచేసి హెచ్ఎంస్ తో కోఆర్డినేట్ చేస్తూ ఆ ఖర్చు కూడా పెట్టండి. మన దగ్గర నిధులు కూడా ఉన్నాయి. సో నిజామాబాద్ కొంచెం వెనుక పడి ఉంది, బట్ ఇప్పుడు డబ్బు ఉన్నప్పుడు మనం ఖర్చు చేయకపోతే తప్పు ఎవరిది? కలెక్టర్ తప్పు. సరే, కలెక్టర్కి తెలుగు రాకపోయినా సరే, బట్ పని మీద అయితే ఫుల్ నాలెడ్జ్ ఉంది, ఫుల్ కంట్రోల్ ఉంది. సో దయచేసి ఉన్న డబ్బుని మాత్రం మీరు ఎస్టిమేట్ తో సహా ఖర్చు పెట్టండి. మనం కొన్ని నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో ఇంజనీరింగ్ వింగ్ తో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ది కూడా ఒక మీటింగ్, భవితది కూడా ఒక సెపరేట్ మీటింగ్ ఏర్పాటు చేస్తాము. మీ అందరితో తోడుగా ఉండడానికి అడ్మినిస్ట్రేషన్ తరఫున కొత్త మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ని కూడా నియమించాము. వాళ్ళు మీతో పోటీ పడే అధికారులు కాదు, దే ఆర్ హెచ్ఓడి స్థాయి అధికారులు. మీకు చిన్న చిన్న ఎంపీడీఓతో ఏదైనా పిచ్చి మొక్కలు తీపించాలా, లేదా పంచాయతీతో ఏదైనా ఇష్యూ ఉండాలనేది, అలాంటివి పరిస్థితుల్లో ఎంఎస్ఓలు మీతో అందుబాటులో ఉంటారు. ఒక సమీకృత మీటింగ్ కూడా ఎంఎస్ఓలతో మేము మీతో ఎంఈఓస్తో ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేస్తాము. మీకు ఎలాంటివి లోకల్ ఎంఆర్ఓతో కానివ్వండి, ఎంపీడీఓ కానివ్వండి, లోకల్ పోలీస్ అయినా కానివ్వండి, ఏదైనా ఇష్యూ ఉంటే దయచేసి వారి దృష్టికి తీసుకోండి. అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ అనేది కొంతమంది బాధపడతారు ఎఫ్ఆర్ఎస్ ఉంటే, బట్ సి ఎఫ్ఆర్ఎస్ అనేది ఎవరికి గుణపాఠం చెప్పడానికి కాదు, ఎవరికి శిక్షణ ఇవ్వడానికి కాదు. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తా. నేను నా పాత పోస్టింగ్ లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్, పిల్లల అటెండెన్స్ చూసేటప్పుడు నాకు కేజీబీవీలో ఒక లాంగ్ టర్మ్ అబ్సెంటీ కనపడింది, అనుష అని, క్లాస్ 9th అమ్మాయి. ఆమె ఫేస్ కూడా నాకు గుర్తుంది. సో నేను అడిగిన అక్కడ ఉన్న కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్తో, ఎందుకు అమ్మాయి 4 నెలల నుంచి రాలేదు స్కూల్కి, మనం అక్కడ ఇంటికి ఎంఆర్ఓకి పంపిస్తే ఆమె చైల్డ్ మ్యారేజ్ అయింది. సో సి ఎఫ్ఆర్ఎస్ అనేది అప్పుడు మీకు పనికి వస్తుంది. లాంగ్ టర్మ్ అబ్సెంటీస్ కావచ్చు, ఇలాంటివి పిల్లలు దారి తప్పి ఏదో సమ్మర్ వెకేషన్స్ తర్వాత చాలా మంది పిల్లలు తిరిగి, స్పెషలీ గర్ల్ చిల్డ్రన్, వాళ్ళు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఇంట్లో. సో ఇలాంటి వాళ్ళని గుర్తించడానికి ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ఉంది అండి. దీన్ని మీరు వేరే రకాలుగా తీసుకోవడానికి అవసరం లేదు. మేము చాలా లిబరల్ ఉంటామండి. విద్యా దదాతి వినయం, వినయం దదాతి పాత్రత. మీ అందరి వల్లనే మామూలు పౌరులు కలెక్టర్ అవుతారు, ప్రధాని అవుతారు, అన్ని అవుతారు. సో సో దయచేసి విద్యాశాఖ మీద అండ్ పర్సనల్ గా నాకు వైద్య శాఖ మీద ఐ హోల్డ్ యూ ఆల్ ఇన్ వెరీ హై రిగార్డ్. దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వం అంతా చేసిన తర్వాత వీ హ్యావ్ టు రైజ్ టు ది ఒకేజన్. మనం ఎవరిని నిరాశ చేయకూడదు. మీకు మా తరఫున కావాల్సిన సహయోగం, డెప్యుటేషన్ తప్ప అన్ని ఇస్తారు. డెప్యుటేషన్ మాత్రం
సో డెప్యుటేషన్ విషయంలో కూడా సార్ ఐ జస్ట్ టేక్ 2 minutes. సో అంటే నా పాత పోస్టింగ్లో ఎలా ఉంటాయంటే ఎలా ఉండేది. సో ఒక స్కూల్ ఉండేది మేడం, అక్కడ 5 పిల్లలే ఉన్నారు. ఐ వర్క్ దేర్ ఫర్ 2 academic years. మేడం అక్కడ 5 ఉన్నారు, డెప్యుటేషన్ ఇచ్చేద్దాం, మళ్ళీ హై లెవెల్ పేర్వి అవి అన్ని వేరే సంగతి. ఓకే సర్లే ఓకే, మా డిఓ గారు కూడా పేర్వి చేసేవారు, సో మేము ఇచ్చాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో మళ్ళీ అక్కడ 0 ఎన్రోల్మెంట్ అయిపోయింది. సో జస్ట్ బికాస్ ఎన్రోల్మెంట్ లేదు కాబట్టి డెప్యుటేషన్ ఇవ్వండి, మీరు లేనప్పుడు ఎట్లాగో 5 నుంచి 0కి అయిపోతుంది అండి. సో దయచేసి అత్యవసరం పరిస్థితిలో తప్పకుండా మేము క్షుణ్ణంగా కేస్ బై కేస్ దాన్ని వెరిఫై చేసి ఇస్తాము. మీతో ఏమీ వేరే లేదు, శత్రుత లేదు. బట్ దయచేసి మాకు ఊరు నుంచి దూరం అవుతుంది, మాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఇవి అన్ని వీలంత వరకు ప్లీజ్ ట్రై టు అవాయిడ్. ప్లీజ్ ట్రై టు వర్క్ వేర్ యు ఆర్ వర్కింగ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక లాస్ట్ ఇష్యూ అండి. ఇప్పుడు మనకి ఏదైతే ఎంఈఓస్ ఒక రిపోర్ట్ ఉంటుంది, అది FLN కావచ్చు, లేదా ఇందాక డిఓ గారు చెప్పినట్లు ఫిజిక్స్ వాళ్ళ ఖాన్ అకాడమీ అండ్ మనకి ఇంటిగ్రేటెడ్ టేబుల్ ఫ్లాట్ ప్లాట్ఫామ్స్ కావచ్చు. అది దే ఆర్ టు సప్లిమెంట్ ద బుక్ స్టడీ డిఓ గారు. అదే ప్రధాన సాధనగా మా పిల్లలు 24/7 కంప్యూటర్ దగ్గరే ఉంటారు అనేది ఆ ఉద్దేశం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన SSC పిల్లలు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ 298 మంది IIIT వస్త్రాల్లో సెలెక్ట్ అయ్యారు. చాలా సంతోషం అండ్ నిజంగా చాలా సంతోషకరం విషయం అది. సో ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాళ్ళు వేరే జిల్లాలో పోల్చుకుంటే వాళ్ళు కూడా ఆ స్థాయిలో ఉండడానికి అలాంటివి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బట్ దాట్ ఈస్ నో సబ్స్టిట్యూట్ టు టెక్స్చువల్ అండ్ బుక్ రీడింగ్. మన పిల్లలకి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, స్మార్ట్ ఫోన్లు కానివ్వండి, ఐప్యాడ్స్ కానివ్వండి, డిజిటల్ టాబ్లెట్స్ వగేరా కానివ్వండి, వాటికి విపరీతంగా అలవాటు పడి ఉన్నారు. సో అది ఒక సప్లిమెంటరీ ప్రోగ్రామ్ మన రాష్ట్ర ప్రభుత్వం రెస్పెక్టెడ్ సెక్రటరీ మేడం ఒక మంచి ఆలోచనతో దాన్ని ప్రవేశపెట్టారు. బట్ దాట్ ఇన్ నో వే ఇస్ అ సబ్స్టిట్యూట్ ఆర్ ఇస్ టు డూ అవే విత్ యువర్ టెక్స్చువల్ బుక్స్ అండి. మీ అందరూ తరగతిలో చెప్పిన మాట ఎప్పుడో ఒక స్టూడెంట్ మనసులో ఉండిపోతుంది. సో దయచేసి ఆ భావోద్వేగంకి గురి అయి మీ అందరూ మీ పిల్లల్లాగా మీ స్టూడెంట్స్ని చదువు చెప్పాలి అని కోరుకుంటూ, అండ్ డిఓ గారు చెప్పినట్లు మనకి అడ్వైజర్ సార్ ఎప్పుడో సపోర్టివ్గా ఉంటారు. ఈరోజు నేను చూసిన సరికి ఎడ్యుకేషన్ శాఖ కావచ్చు, చిన్న పిల్లలు అంగన్వాడీలో చదివే పిల్లలు కావచ్చు, వారి టీచర్ కంఫర్ట్ విషయం కావచ్చు, సార్ అంతా నేరుగా చూస్తారనేది నేను భావించలేదు సార్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ ఐ విష్ ద విన్నర్స్ ఆల్సో. అండ్ 14 మంది అందరు లేడీస్ ఉండడం ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే సరే జ్యోతిబా ఫూలే అంటే వాళ్ళు ఉండాల్సిందే. సో ఇలా పాజిటివ్ పక్షపాతం ఉండాలి. మా తరఫున కూడా మీకు పాజిటివ్ పక్షపాతం ఉంటుంది అనేది మీకు నేను హామీ ఇస్తున్నాను. సో దయచేసి అందుబాటులో ఉండండి. ఎంఈఓస్ విస్తృతంగా ఫీల్డ్ విజిట్ టేకప్ చేసేసండి. 100% రిజల్ట్ ట్రై చేయండి. లాస్ట్ టైం కంటే నేను అంటే నా ప్రీవియస్ పోస్టింగ్లో చూసింది ఏంటంటే చాలా మంది పిల్లలు తెలుగులో కూడా కొంచెం వెనకబడి ఉంటారు. సో అది ఎందుకంటే మన వాళ్ళు చదవడానికి అసలు అలవాటు మొత్తం పోయింది. సో ట్రై టు ఇన్కల్కేట్ రీడింగ్ హ్యాబిట్స్ ఇన్ దెమ్ అండ్ ఐఎమ్ షూర్ we will achieve very good results under the guidance of advisor sir, secretary madam, and with all your support. Thank you so much. ఇక్కడ వచ్చేసిన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ప్రజలకు అందరికీ నమస్కారం. ఉండగానే మాకు కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు అంగన్వాడీ గురించి బహుశా 300-400 మెంబర్స్ వచ్చారు. మనతో డిస్కషన్ చేసుకుంటూ మన బర్నర్లు, డబుల్ స్టవ్ బర్నర్లు కానీ గిన్నెలు కానీ ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి అవన్నీ కొన్ని సౌకర్యాలు చేశాం. దాంట్లో కొద్ది లేట్ అయింది. మీరు ఉపాధ్యాయులు కాబట్టి చెప్తా ఉన్నాను, సారీ. మీరందరూ గత సంవత్సరం నుంచి నా పిల్లలకు మన పిల్లలకు ఇప్పుడే కలెక్టర్ గారు అన్నప్పుడు నేను ఎప్పుడు ఆ వర్డ్ వాడేవాడిని. మన పిల్లలు అనుకోండి అని అనుకోని
ఇంత చక్కని ఎడ్యుకేషన్ ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే మనమందరం ఎడ్యుకేషన్ ముఖ్యం, ప్రాపర్టీస్ ముఖ్యం కాదు. చదువుకున్న వాళ్ళకు ఎక్కడైనా పోయి మన విద్యాభ్యాసం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పైన గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే మరి మీ అందరికీ తెలుసు, కనీసం స్కూల్స్లలో టైలర్స్ లేక ఆడపిల్లలు కానీ అందరూ భయపడతా ఉంటే బాధపడతా ఉంటే నేను జస్ట్ 20-25 years క్రితమే గమనించాను. నేను ఒక ప్రాక్టికల్లీ మనిషిని, అందుకొరకే ఎక్కువగా ఎక్కడ తప్పు చేస్తే కోపగిస్తాను తప్ప. మొదట్లో హై స్కూల్లో టైలెట్స్ లేకుంటే హై స్కూల్ గర్ల్స్ పిల్లలు ఇంటి నుంచి 8-8:30 వస్తే మళ్ళీ సాయంత్రం 8 వరకు వాష్రూమ్ కిడ్నీస్ ట్రబుల్స్ వస్తూ ఉన్నాయి. అవన్నీ గమనించి ఆ రోజు ఎందుకు చెప్తున్నానంటే మా ఆలోచన విధానం చెప్తాం. ఆ టైలెట్స్ పెడితే మా ఇంజనీర్లు సగం చదువుకున్న ఇంజనీర్లు టైల్స్ పెట్టారు. అక్కడ వాటర్ తక్కువ పెడితే ఓ 2-3 పోగానే వాటర్ ఎంతకంటే పోస్తాం మనం, మన బాత్రూమ్లోనే 1-2 పోయినా స్మెల్ వస్తుంది. అవన్నీ మళ్ళీ సెట్ చేయించి మొన్న చెప్పారు చాలా కొట్టండి, లేకుంటే సిమెంట్ వేయండి స్మూత్ గా 3-4 inches స్లో పెట్టుకుంటా ఉంటే బాగుండదు. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ లో ఎన్ని ఖర్చు అయినాయి? 20 crores ఖర్చు అయినాయి. పోయిన టైలర్స్ కానీ అన్నిటి కానీ ఎంత మీ అందరికి తెలుసు కదా, 20 కోట్ల ఎవరైనా ముక్తాది చేశారు అయితే అయినా కదా. నేను 5 o'clock వద్దామనుకుంటే నాకు 7:30 ఎక్కడైంది. డిస్కషన్ లో నో కాంప్రమైజ్. దీంట్లో ఎడ్యుకేషన్ చదువులో టెక్నికల్ ఎడ్యుకేషన్ వేరే వాడు చేస్తుండేది మనం చేయలేదు. దాని మీద డిస్కషన్స్ వచ్చాయి. మీ అందరు సెక్రటరీస్ ఏమంటారు నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి అది డిసైడ్ చేశారు. అంటే ఇంప్రూవ్మెంట్. అదేవిధంగా ఈ సెక్రటరీలు ఆమె కాక లేడీ కాకుండా ఇమ్యూలా మీకు మందులకు ఇమ్యూలో లేరు అని అన్నారు. ఇమ్యూలో అంటే మన ముఖ్యమంత్రి ఏం తక్కువే కాదు. అంటే మండల కుక్కలు ఉండేటోళ్ళే కదా, వాళ్ళు ఏంటి చదువు చూస్తోలే కదా, ఎడ్యుకేషన్ చూస్తోలే కదా. మన హెడ్ మాస్టర్స్ కూడా ఉన్నారు కదా, బెస్ట్ చేసే వాళ్ళని వేయచ్చు కదా అని అంటుంది. అవసరమైతే నాకు మీ హెడ్ మాస్టర్ ఎంఏ పెట్టడానికి కొద్ది నాలెడ్జ్ తక్కువంటే దానికి ఇంకేదైనా ఉంటే అవసరమైతే మాకు మా విధానాలు మాకు తెలిసినాయి. ఒకటే బాగు చేయాలి. ఇప్పుడు కలెక్టర్ గారు అన్నాం, నేను వచ్చిన నుంచి ఒక్క సిసి రోడ్ ఇవ్వాలి కలెక్టర్ గారు. 1 సిసి రోడ్ అనేది ఓన్లీ స్కూల్స్ అండ్ మనం సెకండ్ దగ్గర బతుకుతున్నాం. ఎడ్యుకేషన్ కు 10 years నుంచి ఒక గ్రావెల్ రోడ్ ఇవ్వాలి. పొలాలకు పోవటానికి, వ్యవసాయానికి పోవటానికి, అగ్రికల్చర్ ఆ రోడ్స్ ఇచ్చాం. రైతులు ఎంతో హ్యాపీ ఉన్నారు. ఈ విధానాలు ఎందుకు మనం ఫస్ట్ స్టెప్ లేకుంటే పైన స్టెప్ చూస్తే ఎట్లా పోతాం అక్కడి వరకు. ఎడ్యుకేషన్ కలెక్టర్ గారు చెప్పిన ఫౌండేషన్ అంటారు. మీరు సగం పీరియడ్ దాకా నాట్ ఫైనల్ చేసుకుంటారు లాస్ట్ 12th ఇంటర్మీడియట్. అప్పటి వరకు మన బాధ్యత. ఇప్పుడు ఏముంటుందో ఏజ్ లో తెలిస్తే అన్నప్పుడు కొద్ది చదువుకోవాలని ఉంటుంది, చదువుకోవాలని ఉంటుంది, రోజు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. కలెక్టర్ గారు చెప్పారు, నిన్న సీఎం గారు కూడా చెప్పారు, స్ట్రెంత్ తక్కువంటే నిజామాబాద్ డిస్టిక్ ఎక్కువ,
మరి ఎవరికి చెప్తున్నాను? నా నిజామాబాద్ పిల్లలకే కదా బాబు. బాగా చెప్పండి. నాకు బయట పోతే ఫీజెస్ కూడా వస్తా ఉంటాం. ఎంత పోతున్నాయి? 5-10,000 ఇద్దరు, ప్రతి ఫ్యామిలీకి 2 చిల్డ్రన్స్ ఉంటున్నారు. 50,000, 2.5 బయట సంవత్సరం 50,000 పోతా ఉన్నాయి. సెకండ్ క్లాస్ వరకు, అప్పటికి ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. ఇవన్నీ వాళ్ళకు డబ్బుల కంటే ఎక్కువ మన పిల్లలు భవిష్యత్తును బాగు చేసిన వాళ్ళ ఇద్దాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. నాకు బాగా బాధ్యత తగ్గింది. కలెక్టర్ గారు వచ్చారు. బాగా నేను ఇద్దరు సగం చెప్తా ఉంది. అయితే నాకు అంటే నేను కూడా అప్పుడప్పుడు ఇంకోటి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ 2 months టైం ఉన్నది, 2 times పెట్టుకోండి. మన స్టేట్ 93%, 93 వస్తే మనం 96.4% ఎక్కువ వచ్చాం. అభినందిస్తున్నాం. మరి నా సోదరు వాళ్ళకి ఇంకా ఎక్కువ అభినందిస్తున్నాం. మీరు అందరూ చెల్లెళ్ళు కానీ అక్కడైతే కాదు కదా, చెల్లెలేనా? నేను ఎన్నో చూశాను, అనుభవాలు చెప్తా ఉన్నాం. మీ డిస్ట్రిక్ట్ మన డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ తెచ్చింది నేనే, లిఫ్ట్ పెట్టింది నేనే. రాజశేఖర రెడ్డి సాబ్ ఉన్నప్పుడు ఇది మన తెలంగాణ యూనివర్సిటీ తెచ్చింది మేమే, మన ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చింది మేమే, అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చింది మేము. 10 years ఏం తెచ్చాము? ఏం లేదు. ఉన్నదాన్ని కూడా సరిగ్గా చేయలేకపోయారు. కనీసం నా పిల్లలు, మెడిసిన్ చేసే పిల్లలు ఇప్పుడు బాధపడతా ఉంది. లైబ్రరీ లేదంటే వాళ్ళ బుక్స్ ఇస్తున్నాం. ఈ విధంగా హాస్పిటల్కి 3 crores ఇచ్చినాం మనం కలెక్టర్ దగ్గర ఫండ్స్ తీసుకొని. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, పైపులు లేదు, సిస్టమ్ లేక. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? మరి యూనిటీగా ఉండాలి. బాగా కాదు. మళ్ళీ అన్నిటికంటే ఒకటి, రేపు మనం అమెరికాకు పోతే పంపిస్తున్నాడు, ఎక్కడికి పోయినా, లండన్ పోయినా గోపి అంటున్నారు. ఇవన్నీ వాడి దగ్గరికి ఎందుకు పోతున్నాం? మన నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తున్నాం. ఏదో కొందరు సమ్ జాబ్ కొనబోతున్నాం. ఈ సుందర్ పిచ్చు వీళ్ళందరూ ఎవరు? మన దగ్గర 1951 మన రైలు ఐటీఐ పెట్టిన దాంట్లో చదివిన వాళ్ళు. అంతేనా? ఇప్పుడు ఈ మేము 75 years లో ఏం పెట్టాం? ఏమీ లేదు. అంటే భవిష్యత్తు, మన భవిష్యత్తు ఎవరు చేస్తూ ఉంటారు? వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి. ఇస్తే ఇండియా చైనా వాడు చేస్తున్నది మనం చేయలేదేమో. అందుకొరకే ఆఫ్టర్ సంక్రాంతి మన ఐటీఐ చదివిన పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి 200-250 ఎగ్జామ్ తయారైతా ఉన్నాం. నేను అన్నాను, అబౌట్ 70-75% వాళ్ళని తీసుకోండి, ఇక్కడ ఎగ్జామ్ పెట్టి మనం టీచింగ్ 3 months 50% జాబ్స్ వస్తాయి అంటున్నారు. ఆ విధంగా మేము ఎంత చేయాలో చేస్తాము. ఇవన్నీ ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత, మీరు ఎడ్యుకేషన్ ఇవ్వకుండా మీరు ఏం చేయలేదు. అంతేనా? కాబట్టి కలెక్టర్ గారు వేరే డిస్ట్రిక్ట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నేను అందరినీ గౌరవిస్తా, అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, అందరూ భయపడతారా లేదా? అందరూ ప్రేమ ఉంది. మీకు ఎప్పుడన్నా ఏదన్నా ఉంటే కలెక్టర్ గారు చెప్తూ నేను కూడా చెప్తా ఉన్నాను. డెఫినెట్ మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే చిన్న ఉంటే మన దృష్టికి తీసుకెళ్ళి మేము సాల్వ్ చేసేటప్పుడు తప్పనిసరిగా సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్స్ లేదు. మనం అందరం కలిసి నేను చెప్పాను సీఎం గారికి,
మా డిస్ట్రిక్ట్లో మా టీచర్స్ ఇంతమందిని పాస్ చేశారు, ఇంత మెరిట్ వచ్చింది, అబౌవ్ 75% కూడా వచ్చినాయి స్కూళ్ళలో అని చెప్పారు. నేను అన్న స్టేట్ మనం చెప్పండి నా సెకండ్ వచ్చింది సీఎం గారి మేము ఇలా చెప్తున్నాం, వాళ్ళు ఎందుకు ఎప్పుడు అయిపోతున్నాం? వాళ్ళు కూడా టీచర్స్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు ఎత్తలేరు? విధానాలు డిస్కషన్ చేయలేక మేమందరం డిస్కషన్ చేస్తే మీ బాధ మీరు చెప్తారు, నా బాధ నేను చెప్తాను, అదే సాల్వ్ అవుతుంది, అంతేనా? కాబట్టి డిఫరెంట్ ఎడ్యుకేషన్ పెంచండి. పాలిటెక్నిక్ కూడా మన సెక్రటరీ రమ్మన్నాను ఉంది కదా, రమ్మన్నాను, అవన్నీ చూపిస్తాం. పాలిటెక్నిక్ కూడా కొద్దిగా చదువుకున్న వాళ్ళకు అన్ని నేర్పచ్చు. మనం పైపుల్ ఫిట్టింగ్ కానీ ఇంకోటి కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం ట్రైనింగ్ నేర్పతారు ఉన్నాయి కదా, మరి ఎవరు వస్తున్నారు? ఎవరు లేదు. మనం అందరం ఆలోచించి ఎడ్యుకేషన్ టెక్నికల్ ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ చేయడానికి డెఫినెట్ మీరు ఫస్ట్ స్టెప్ మీరు ఉన్నది కాబట్టి, ఫౌండేషన్ మీరు కాబట్టి, ఆ ఫౌండేషన్ బాగున్న తర్వాత మేము ఆలోచిస్తాం. మనకి ఈ ఫౌండేషన్ బాగుంటే జీరోకి వస్తాం, అంతేనా? మనం అందరం ఎందుకు చదువులే చెప్పండి. వేరే డిస్ట్రిక్ట్ లో చాలా మంది జాబ్స్ వస్తున్నాయి. నల్గొండ మైమూర్లో డిఓ గారు ఎగ్జామ్స్ పెట్టండి, ప్రిఫైనల్ ఎగ్జామ్స్ పెట్టండి, కొద్దిగా స్ట్రెయిన్ అయినా మనకు ఒక 2 months కష్టపడితే మళ్ళీ రిజల్ట్స్ వస్తుంది కాబట్టి మరి మీరు హెడ్ మాస్టర్స్ అందరు కలిసి ఆ క్లాసెస్ తీసుకొని చేయాలని, అదేవిధంగా స్కూల్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. అసలు డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రాబ్లం లేదు కదా. సరే, ఎప్పుడైనా ఏదైనా ఉన్నా హాస్పిటల్ కూడా బాగా చేస్తున్నాం, దాంట్లో కూడా డాక్టర్స్కి ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. గతంలో డాక్టర్స్ కూడా మన గవర్నమెంట్ దాంట్లో మెరిట్ డాక్టర్స్ ఉన్నారు, మన ఊరు స్కూళ్ళల్లో మెరిట్లు వచ్చిన వాళ్ళు టీచర్స్ ఉన్నారు, అర్థమైందా? ఉన్నారు కాబట్టి ఈడ కూడా ఆ డాక్టర్లు యూజ్ చేస్తేనే మనం గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అంటే మేము ఉన్నప్పుడు జస్ట్ 15 years క్రితం బెస్ట్ డాక్టర్లకు మనం ఆపరేషన్ చేస్తే సమ్ పర్సెంటేజ్ 20-25% ఇచ్చాం. ఆల్ స్టాఫ్ తీసుకుంటారు. ఆ విధానం కూడా కొద్దిగా ఆలోచిస్తున్నాం, ఏం చేస్తే బాగుంటుందో. అంటే నేనే మన వాళ్ళకి హాస్పిటల్స్ పోతే ఈ 1.5 yearలో 56 crores 56 కోట్ల లెటర్స్ ఇచ్చారు. ఎక్కడ మనము సీఎం రిలీఫ్ ఫండ్ ఇట్లా ఇవన్నీ ఎడిపోతున్నాయి, వేరే హాస్పిటల్స్ పోతారు. కొందరు ఏం చేస్తూ ఉన్నారు, ఆర్ఎంపి వాళ్ళకు నేను ట్రైనింగ్ ఇచ్చి హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎక్కడైనా డాక్టర్స్ అప్పుడు బాగా తక్కువ ఉంటే మనం 3 months ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు సర్టిఫికెట్ లేకుండే. ఇప్పుడు అది ఏం చేస్తున్నారు, ప్రైవేట్ దానిలోకి పంపిస్తే 30-40% అదేమంటారు కమిషన్ తీసుకుంటారు. వేస్తే ఒకరు ఇద్దరు లోపల వేసేస్తామని చెప్పారు. ఏదన్నా రీజనబుల్ అంటే హరాస్మెంట్ ఆశ అనేది లిమిట్ ఉండాలి. కలెక్టర్ గారు కూడా వచ్చారు, వాళ్ళకు మంచిగా ఇచ్చి ఐటీ చేసిన మన మీ పిల్లలు కూడా ఈరోజు పంపండి. రేపు ఎగ్జామ్స్ పెడుతున్నాం, ఆ ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళకు ట్రైనింగ్ ఇద్దాం.
ట్రైనింగ్ ఇస్తే మనం 50% జాబ్స్ ఇస్తామంటున్నాం, గ్యారెంటీ ఇస్తున్నాం కదా, దాంట్లో మీకు కూడా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. కాబట్టి తప్పనిసరిగా ఎగ్జామ్స్ పెట్టి మన డిస్ట్రిక్ట్లో స్టేట్లో లాస్ట్ ఇయర్ ఎట్లా మెయింటైన్ చేస్తుందో అది మెయింటైన్ చేయాలి. అదేవిధంగా నేను సీఎం గారు అన్నారు మీ సెక్రటరీలకు, ఎందుకున్నా క్లాస్లో సార్ 13 స్టూడెంట్స్ ఉన్నారు కదా. అవును సార్, మరి ఎంత ఉన్నారు? 17 ఉన్నారు. 16 ఉంటే 17 ఉన్నారు. ఆల్మోస్ట్ 50% తక్కున్నారు. మరి టీచర్స్ నరికిద్దామా అంటాను. మళ్ళీ మీకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. డిఓ గారు మీరు అందరు కలిసి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టించుకొని మీకున్న దగ్గర, అంటే ఇదంతా ప్రజలకు పోవాలి. మీరు చేసే పనులు కూడా ప్రజలకు చెప్పండి. దాన్ని సోషల్ మీడియాలో పెట్టి బాగా ప్రచారం చేయండి. అంటే మీ రెస్పెక్ట్ కూడా కలుగుతుంది. మేము ఇంత కష్టపడుతున్నాం, ఉపాధ్యాయులు తత్తరు పోతారు, ఎడచి చెప్తారు అంటారు. ఆ మాట పోయింది ఇప్పుడు మన